గుర్తు తెలియని వ్యక్తులు మరొకసారి ఆ, గుర్తు తెలిసిన టెర్రరిస్టులు లేపేశారు. ఇండియా తరపున ఇండియాలో అల్లకల్లోలాలు సృష్టించినటువంటి కొన్ని గ్యాంగుల్ని పంపించినటువంటి టెర్రరిస్ట్ మహమ్మద్ కాసిం గుజ్జర్. వీడు సల్మాన్ అని కూడా వీడిని పిలుస్తారు, సులేమాన్ అని కూడా పిలుస్తారు. మహమ్మద్ కాసిం గుజ్జర్ అలియాస్ సల్మాన్ అలియాస్ సులేమాన్. వీడు ఇంతకుముందు భారతదేశంలో జరిగినటువంటి పలు బాంబు పేలుళ్ల వెనకాల, ఇక్కడ జరిగిన తీవ్రవాద కార్యకలాపాల వెనకాల ఉన్నాడు. వీడిని మోస్ట్ వాంటెడ్గా భారత నిఘా వర్గాలు ప్రకటించినాయి. వాడిని ఇప్పుడు పెషావర్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్లోని పెషావర్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ ప్రాంతానికి సంబంధించిన వీడు లష్కర్ ఈ తోయిబాకి సంబంధించినటువంటి తీవ్రవాది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఇదివరకు మోడీ సర్కార్ వచ్చిన తర్వాతన ఇటు రావడానికి అవకాశం లేక అక్కడే ఉండి వేషాలు వేస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళతో స్లీపర్ సెల్స్తో చేపిస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాతన ఆపరేషన్ సింధూర్ వెనకాల వీడున్నాడు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అనుమానం. టెర్రర్ క్యాంప్ ఏదైతే నిర్వహించారో ఆ టెర్రర్ క్యాంపుని వీడే నడిపాడు. అక్కడ ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి క్యాంపుని నడిపింది వీడే అన్నటువంటిది. వీడిని ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు లేపడేశారనమాట. తద్వారా అది పాకిస్తాన్లోనే ఉన్న అతని శత్రువులా లేకపోతే భారతదేశం తరపున ఉన్న నిఘా వర్గాలు లేపేశాయన్నది పక్కన పెడితే భారత శత్రువులు 1 by 1 పోతున్నారు.